రైట్ సార్. ఇప్పుడు మామూలుగా నా దగ్గర 50,00,000 ఉన్నాయనుకోండి. హ్మ్. నేనేమన్నా ఊరు శివారులోకి ఎళ్లి ఏమన్నా పొలం కొనుక్కోమంటారా? గోల్డ్ అలాగే కొంచెం సిల్వర్ అట్లా అదే కొనుక్కోమంటారా? అండి. ఇప్పుడు ఇందాడ మనం అనుకున్నాం గదండీ. ఆ! జనరల్‌గా మన దగ్గరున్న అసెట్ క్లాసెస్ సింప్లిఫై చేసుకుంటే 3, ఓకే. 3 ఆ! గోల్డ్, ఈక్విటీ, రియల్ రియల్ ఎస్టేట్. ఎస్టేట్. సో, మనం ఉన్న పోర్షన్స్‌ని అంటే సపోజ్ మనం 33, 33, 33 అనుకున్నాం. లేదు 30, 40 ఇంకో 30 అనుకున్నా ఆ! గూడా ఈ యొక్క రేషియోని కొంచెం ఆల్టర్ చేసుకోవటం బెటర్ అండి. అంటే ఓకే. యూ కాంట్ గో అంటే దేనికి డైరెక్ట్‌లీ. ప్రయారిటీ ఇవ్వాలి? రియల్ ఎస్టేట్‌కా? స్ అంటే అక్కడున్న గోల్డ్‌కా? కండిషన్‌ని బట్టి కదండీ. ఓకే. మన దగ్గరున్న మనకి ఆల్రెడీ ఇల్లుంది. ఆ! మనకి భవిష్యత్తులో పిల్లలది ఏదో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పిల్లల మ్యారేజెస్ అవును. ఉన్నాయి. అప్పుడు కొంచెం మనం గోల్డ్‌కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తాం. అచ్చచ్చా! ఓకే. సో, అట్లా మనం ఆల్టర్ చేసుకోవాలండి ఇన్వెస్ట్‌మెంట్‌ని. అసెట్స్‌ని కొంత డైవర్సిఫై చేసుకోవాలి. ఓకే. అండ్ దాంతో పాటు ఇంకొకటి ఛాలెంజ్ ఏంటంటే ల్యాండ్ కొనుక్కుంటే ఇమ్మీడియేట్‌గా అమ్మలేం. హ్మ్. ఏదైనా పెళ్ళున్నా, ఇంకేదన్నా కూడా టక్కున అమ్మలేం. హ్మ్. సో, అందుకని చాలా మంది గోల్డ్ వైపు టర్న్ అవ్వడం అసలు అనేది కాదండి. ఆ! ఎంతమంది నమ్మారు చెప్పండి? ఇంట్లో ఎంతమంది ఒప్పుకుంటారు అమ్మితే గోల్డ్? మహా అయితే లోన్ పెడతారు గానీ, ఆ! అంతే మీరు చెప్పండి. ఏదైనా లిక్విడ్ క్యాష్. ఈ అమ్మకపోవటం వల్లే గోల్డ్ వల్ల ఇవాళ అంతమంది బెనిఫిట్ అయ్యారు. అసలు మనకు అలాంటి ఛాన్స్ ఉంటే జనరల్‌గా అవును. ఏంటి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి జనరల్‌గా. అస్సలు అంటే మీరు ఎంతో పెట్టుకోండి ప్రాణాల మీదకొస్తే తప్ప తప్ప ఆ! అమ్మటానికి ఒప్పుకోరు. అవును. కావాలంటే మీరు కరెక్ట్. లోన్ పెట్టండి, రీపే చేయండి, మళ్ళీ అంతే. తెచ్చుకోండి. అంతే. అలా ఉండబట్టే ఇవాళ అందరి ఈ దగ్గర రోజు గోల్డ్ ఉంది. లేదు అలా కాకుండా మనం ఏదో అమ్మేద్దాం అనుకుంటే అసలు ఈ పాటికి ఆడు గోల్డ్‌లో పెడతాడు, క్రిప్టోలో పెడతాడు, ఇది అమ్ముతాడు, అది అమ్ముతాడు, అవును. మళ్ళీ అవును. అవును. మార్కెట్‌లోకి వస్తాడు, మళ్ళీ అవును. మ్యూచువల్ ఫండ్‌లో పెడతాడు. చివరికి సున్నా అవుద్దండి అది. సున్నా. సో, సో అమ్మటం అనేది కాదండి. కరెక్ట్. కరెక్ట్. యాహ్! నేనేమంటానంటే ఏదైనా హ్మ్. ఎమర్జెన్సీ వచ్చింది. ప్రతిసారి అమ్మడం అని హ్మ్. గాదు. హ్మ్. ఎమర్జెన్సీ వస్తే టక్కున క్యాష్ అయ్యేది హ్మ్. గోల్డే గదా! గోల్డే ఎన్‌కాష్ మీరు అవుతది గదా! ల్యాండ్‌ని హ్మ్. అమ్మలేరు. ఇప్పుడు అమ్మలేము. అవును. పెళ్లి జేయాలి. అవును. మనం ల్యాండ్‌లో అందుకేనండి పెట్టేసామనుకోండి. మన ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేటప్పుడు ఏ పర్పస్‌లో పెడతున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. అది. అంటే ఎప్పుడు కూడా ఆ ఏజ్ హ్మ్. ఏ పర్పస్‌లో పెడుతున్నాం ఏంటనేది కొంత అది కరెక్ట్. మన రిస్క్ ఏంటి. ఆ! మన రిస్క్ కూడా తెలిసుండాలి అంతే కదండీ. గదా! మన అవును. రిస్క్‌ని దాటి మనం చేయలేంగా. చేయలేం. సపోజ్ నేనున్నాను. ఒక 30 కేజీలు మోయగలను. నడవగలను 30 కేజీలతో. అంతే. 60 కేజీలు ఏసుకున్నాను అనుకోండి కూలిపోతాం అక్కడే. అంతే. సో, అంటే ఆ రిస్క్ కూడా తెలిసుండాలి మనం కరెక్ట్. కరెక్ట్. పెట్టేటప్పుడు. భూములు అమ్మేస్తున్నారు. అమ్మేసి వాటిని షేర్ మార్కెట్‌లోకి, అక్కడి నుంచి మెటల్స్‌లోకొస్తున్నారు. ఇది కరెక్ట్ నిర్ణయమేనా? తెలివైన నిర్ణయమేనా ఇది? అంటే ఈ కైండ్ ఆఫ్ రొటేషన్ చేయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలండి. ఒకటి అచ్చా! ఆ! నాలెడ్జ్ ఉండాలి. అండ్ మనం కాన్ఫిడెంట్‌గా ఉండాలండి. మనం ఏదైతే చేస్తున్నాం. ఓకే. అంతేగాని ఏదో బయట మనం మార్కెట్‌ని చూసి లేకపోతే రేట్‌లని చూసి ఎళ్ళేదైతే రాంగ్ అండి. ఓకే. 100%. అది అవునా? కరెక్ట్ కాదండి. ఓకే. ఎందుకంటే మార్కెట్స్ ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లాస్ట్ 1 మంత్ ట్రంప్ ఎప్పుడైతే ఈ 500% టారిఫ్ అన్నాడో ఆ! మార్కెట్స్ పెర్ఫార్మ్ చేయట్లేదు. అండ్ ఓకే. పడతానే ఉన్నాయి. రోజు మనం అవును. చూస్తున్నాము. అంతే సో, గదా! ఇది కరెక్ట్‌గా ఈ సైకిల్ అనేది గెస్ చేయలేకపోతే ప్రాబ్లమ్ అండి. సార్ ఇప్పుడు మామూలుగా ఫిజికల్ మెటల్ కొనుక్కోవాలా? లేదంటే ఈ టాటా స్టీలు, హ్మ్. వేదాంత హ్మ్. ఇట్లాంటివి ఉన్నాయి గదా! అంటే ఇప్పుడు మీరన్నారు ఇందాక ఆ! సిల్వర్ పెరుగుతుంది కొనాలి. అవును. అలానే కాపర్ గూడా పెరుగుతుందిగా. అవును. కాపర్ గూడా పెరుగుతుంది గదండీ. కాపర్ పెరుగుతున్నప్పుడు కాపర్ రిలేటెడ్ కంపెనీస్ ఏమున్నాయని హిందుస్థాన్ కొనుక్కోవటం కాపర్ ఉంది. అలాంటి పెరిగింది గూడా. హిందుస్థాన్ కాపర్ మనకి 250 నుండి ఇప్పుడు ఏదో బానే ఎళ్ళింది. అవునా? ఆల్‌మోస్ట్ 560 నడుస్తుంది. ఓకే. అల్యూమినియం కంపెనీస్ పెరిగినాయి. ఓకే. ఓహ్! కాపర్‌తో పాటు. ఆ! సో, అది మనం స్మార్ట్‌నెస్ అండి. రైట్. వాటిలో కొనుక్కోవడం బెటరా? ఇప్పుడు మనం మెటల్ డైరెక్ట్‌గా కొనలేము. రైట్. మెటల్ మనం ఏం చేయలేం గాని. ట్రేడ్ అవును. తప్ప ఏం చేయలేం. అంతే కాపర్‌ని గదా! తెచ్చి ఇంట్లో పెట్టుకోలేం గదా! పెట్టుకోలేం గదా! సో, అవును. దాని బదులు కాపర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఓకే. ఆ పర్టిక్యులర్ మెటల్ రిలేటెడ్ కంపెనీస్ ఏమున్నాయో చూసుకొని కొనుక్కోవడం అనేది కొంచెం స్మార్ట్ మూవ్ అండి అది. ఓకే. లేదు రేర్ ఎర్త్ రిలేటెడ్ ఉన్నాయి. ఓకే. రేర్ ఎర్త్ రిలేటెడ్ ఐరన్ ఓర్ కంపెనీస్ ఏమున్నాయి, ఓకే. లేదంటే ఓర్ రిలేటెడ్ ఏమున్నాయి. ఇది కొంచెం ఓకే. స్మార్ట్ మూవ్ అండి ఇది. సో, 2025లో అయితే మీరు చెప్పినట్టు గోల్డ్, సిల్వర్ దుమ్ము లేపాయి అయిపోయింది. సో, ఇప్పుడు 26 కూడా అట్లనే ఉంటదిగా అంటే సినారియో. అన్‌సర్టెనిటీస్‌ని దృష్టిలో పెట్టుకుంటే పెరగటం ఏమో గాని పడేటట్టయితే కనపడట్లేదండి. ఓహ్! అంటే ఓకే. మెటల్స్ ఇప్పుడు అంతే కదండీ. హ్మ్. హ్మ్. పెరగటము, పడటము. అంతే గదా! అవును. సో, ఇక్కడ మనకి పెరగటం అనేది పక్కన పెడితే, సో, అంత మేజర్‌గా కరెక్షన్ ఏదైతే మనకేమి ఓకే. కనపడట్లేదండి. గ్లోబల్ సినారియోస్‌ని దృష్టిలో పెట్టుకుంటే. ఓకే. సో, వరల్డ్ గోల్డ్ ఫండ్ లాంటి కొన్ని ఎస్ఐపి వాటిలలో ఉంటాయి గదా! వాటిలో చేయొచ్చా అండి? ఆ! సేఫా? మీ ఇష్టం. మీకేది కంఫర్ట్ ఉంటే అదండి. అంటే మీ సేఫా దగ్గర కాదా అని? అది అంతా బ్యాక్డ్ బై రెగ్యులేషన్సే ఉంటది కదండీ. మీ అంటే ఇష్టం. వాటి అది పెర్ఫార్మన్స్ ఎట్లుందసలు? సిమిలర్ అండి. మిమిక్కే కదా! ఆ! ఇప్పుడు ఈ ప్రైస్‌కి ఆ ప్రైస్ మిమిక్కే ఉంటది కదా! అవును. ఏదో అవును. రూ. 10 ఏదో డిఫరెన్స్ అవును. ఉంటది. ఆ! తప్ప మనకేం పెద్ద ఓకే. వేరియేషనే ఉండదు కదండీ. సో, సేఫ్. మన దగ్గర దాచుకునే కేపబిలిటీ ఉంది. అవును. ఫిజికల్‌గా కొనుక్కుంటాం. అవును. లేదంటే డిజిటల్‌గెళ్తాం. ఇప్పుడు టాక్స్‌ల విషయానికొస్తే, ఫిజికల్ గోల్డ్ అమ్మితే ఎంత టాక్స్ కట్టాలి? లేదంటే డిజిటల్ గోల్డ్ అమ్మితే ఎంత టాక్స్ కట్టాలి? అదే అండి. ఏమైనా వేరియేషన్ ఉంటదా? ఏదైనా ఎప్రిషియేషనే కదండీ. ఆ!
మీరు ఫామ్‌ని మారుస్తున్నారు అంతే. ఆ! కానీ మీకు ప్రాఫిట్ మారదు కదా! ఓకే. ఎసెట్ అంటే ఫిజికల్ పన్నులు అనేది పన్నులు ఇదండి నేనేమన్నాను మీరు ఎసెట్ ఫిజికల్‌గా కొంటున్నారు లేదా డిజిటల్‌గా కొంటున్నారు. కానీ ఆ! ప్రాఫిట్ సేమే కదా మీకొచ్చేది. అవును. అవును. సో, దాన్ని మనం ఎలా కొంటే ఏముంది? టాక్స్ మాత్రం సేమ్ బాధ్యత అంతే అంటారు. టాక్స్ అంటే సేమే ఉంటది కదండీ. హుహు. మీకొచ్చిన ప్రాఫిట్ మీదే కదా మీరు టాక్స్ రైట్. ఇప్పుడు ఇంట్లో చాలా మందికి ఇప్పుడు మీరన్నట్టుగా కుప్పలు కుప్పలు గోల్డ్ పడి ఉంటది. ఒక్కొక్కరి ఇంట్లో కిలోలు కిలోలు ఉంది ఇప్పుడు. ఇప్పుడు దాన్ని ఇప్పుడు అమ్మేసి క్యాష్ చేసుకోవాలా? చేసుకుంటే మరి రీసైక్లింగ్ ఎఫెక్ట్ ఏమన్నా పడకుండా ఎట్లా కాపాడుకోవాలి దాన్ని? అసలు ఎందుకు చేయాలండి? క్యాష్ హ్మ్. ఎందుకు చేయాలి? మంచి డబ్బులొస్తాయి కదా! అప్పుడెప్పుడో దేనికండి? ఆ! అసలు అది అట్లనే అది ఎప్పుడు కొని ఉంటామండి మనం? ఎప్పుడో ఎప్పుడో కొన్నాం. అవును. అట్లా ఉండబట్టే కదా ఇప్పుడు కంఫర్ట్‌గా ఉన్నాం. ఆ! అంతే ఉంచటమే. అంటే అవసరాలకి ఏమన్నా వాడు ఇప్పుడు బ్రహ్మాండం కదా కుప్పలు ఇప్పుడు. కుప్పలు పడి ఉన్నది అవసరాలకి. ఆ! అదే సార్ ఇప్పుడు చూస్తే ఇన్ని రోజులంటే ఏదో లేడీస్‌దిలే కానీలే అనుకున్నాం. అమ్మి చూడండి. ఆ! అమ్మో! అమ్మనివ్వరులేండి చెప్తున్నా. గోల్డ్ ఎప్పుడు కూడానండి. ఆ! రిజర్వ్డ్ కరెన్సీ అంటాం మనం అది. గ్లోబల్‌గా చూసుకుంటే. కరెక్ట్. అవును. ఇప్పుడు మనం కాదండి. ఇన్‌స్టిట్యూషన్సే కొంటున్నాయి. ఓకే. కదండీ! ఓకే. బ్యాంక్స్ కొంటున్నాయి. సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. హ్మ్. కంట్రీస్ కొంటున్నాయి. ఫెడరల్ రిజర్వ్స్ కొంటున్నాయి. మనోళ్ళు మన రిజర్వ్ బ్యాంక్ కొంటుంది. అంటే ఇంతమంది కొంటున్నప్పుడు మనం ఎందుకు అమ్మాలండి? సరే అమ్మకుంటే హ్మ్. ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చా కొత్త బంగారంతో? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటదా? ఏముంటదండి? అదే అండి నాకు అర్థం కాలేదు గానీ, పాతది ఎట్లాగో ఉంది గదా! తీసేసి అంటే కొత్తది ఇప్పుడు ఏవో కొత్త కొత్తవి కూడా రెడ్ గోల్డ్ అని కూడా ఈ మధ్య ఎక్కడో నేను చూసానండి. ఏదో అవునా? సిమిలర్‌గా గోల్డ్ లాగా ఉంటదంట. అంటే అవునా? నేను అంత పూర్తిగా స్టడీ చేయలేదు గానీ, ఓకే. సిమిలర్‌గా గోల్డ్ లాగానే ఉంటదని చెప్పి ఏదో ఇస్తున్నారు ఆర్టికల్. ఓడియమ్మ! అదిగో సో ఇప్పుడు స్కామ్స్ కూడా పెరుగుతాయి కదండీ! పెరుగుతాయి కదా! అంటే అది మనకి టెస్టింగ్‌లో కూడా అంత ఆహ్, ప్యూరిటీ. అహా! కాదండి. టెస్టింగ్ మనం పట్టుకోవడం కష్టం అంట. పోనీ. హ్మ్. ఆ! సో, మెల్టింగ్‌లో గాని, తర్వాత మనం దాన్ని దాన్ని వాళ్ళు ఆ! దాన్ని ఇచ్చేస్తారు కదండీ! స్ట్రెంతా? ఆ! స్ట్రెంత్ చెక్ చేస్తారు కదా! ఆ! అక్కడ కూడా పట్టుకోవడం కష్టం అంట మరి. అంటే నేను ఇంకా స్టడీ చేయలే. వామ్మో! అంటే సమ్‌హౌ ఇదొక ఐ హర్డ్ ఏదో రెడ్ గోల్డ్ అని చెప్పి ఏదో నడుస్తా ఉంది. సో, మరి ఈ లెక్కన వెండి, గోల్డ్‌తో పాటు ప్లాటినం గూడా కొంచెం దొరుకుతుంది పర్పస్ గదా! దొరుకుతుందండి. కరెక్టే. దాన్ని అంటే దేనికోసం అండి? ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో కొనొచ్చా? ఎందుకండి? అవసరం లేదా? అంటే ఇప్పుడు ఒకటండి. మనం గోల్డ్ అంటే ఒక మెటల్‌కున్న పర్పస్ ఏంటి ఫస్ట్? ఇప్పుడు హ్మ్. గోల్డ్ తీసుకుందాం. ఇన్వెస్ట్‌మెంటే. కాదండి. ఆ మెటల్ పెరగడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటి? ఎగ్జాక్ట్‌లీ. సో, మనకది ఇండస్ట్రియల్ యూజా? లేదా అదేమన్నా బ్యాక్డ్ బై కరెన్సీకి అంటే దానికేమన్నా ఇప్పుడు వాడుతున్నారు? ప్లాటినం చాలా మంది ఆర్నమెంట్స్ చేసుకుంటున్నారు. రకరకాలుగా ఆర్నమెంట్ వల్ల వాడుతున్నారు గదా! ఏముంటదండి హ్మ్. డిమాండ్ పెద్దగా? అన్ని హ్మ్. మెటల్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇది గూడా సో, పెరుగుద్ది. నో ప్లాటినం. ఎందుకండి? అంతే గదా! అంతే ఆ! గదండీ! మీరలా చెప్పకండి. నో నో ప్లాటినం ప్లాన్ అనండి. ఆ! ఎందుకు? అవసరం రైట్. లేదు అది. అంతే. 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 మీరలా చెప్తేనే మాకు అర్థమవుతది. మెటల్స్‌లో కింగ్ గోల్డే గదా! గోల్డే గదా! అది అంతే చాలు ఉంది. గదండీ! అవును. హ్మ్. రైట్. ఇప్పుడు మన బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి హ్మ్. గవర్నమెంట్‌వి. ఏమన్నా డ్యూటీ తగ్గేసే అవకాశం ఉంటదా? ఈ మెటల్స్ మీద? అంటే జనరల్‌గానండి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏం చేస్తదంటేనండి ఎప్పుడు కూడా ఆ! ఇలాంటి ఏదన్నా కొంచెం మనకి ఇలాంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ గాని ఏదన్నా మనకున్నప్పుడు కొంత మార్కెట్‌లో లిక్విడిటీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తదండి. ఓకే. అంటే ఇప్పుడు మన లాస్ట్ టైమ్ మనం చూసాం. అవును. ఇన్సూరెన్స్ మీద జీఎస్టీ తగ్గియటం. అవును. సో, ఎగ్జాక్ట్‌లీ. ఇలాంటివి చేసినప్పుడు ఏమైంది జీఎస్టీ తగ్గియటం వల్ల 1,00,000 క్రోర్స్ గవర్నమెంట్ ఎస్టిమేషన్ ప్రకారం 1,00,000 క్రోర్స్ మార్కెట్‌లోకి లిక్విడిటీ వచ్చేసింది. వస్తదని. హ్మ్. సో, హ్మ్. దట్ ఏమవుతదా మనీ అనేది రొటేషన్‌లోకి అంతే వస్తది. గదా! అవును. సో, కొంత మనకది ఎకానమిక్ బూస్ట్ అవుతది. సో, ఓకే. అలా గవర్నమెంట్ ఏదన్నా ఎల్టీసీజీ ట్యాక్స్‌ల మీద గాని, అలాంటిది ఏదన్నా తగ్గించే ప్రపోజల్ ఉంటే